ఓర్ నాయనో ఇదేటో మింగేసేలా ఉంది. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి యూకే బుకింగ్స్ అయితే నిన్న రాత్రి అయితే ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అవ్వడమే టికెట్స్ అన్ని చాలా చోట్ల హాట్ కేకులు లాగైతే అమ్ముడుపోతున్నాయి. ఓపెన్ అయిన ప్రతి చోట ప్రతి షో కూడా ప్రతిది ఫాస్ట్ ఫిల్లింగ్ లోనే ఉంది. ఇంకా కొన్ని షోలు అయితే సోల్డ్ అవుట్ కూడా అయిపోయాయి. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బుకింగ్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. లండన్ కి సంబంధించిన సినీ వరల్డ్ చైన్ ఒకటే ఇప్పటి వరకు అయితే ఓపెన్ అయింది. మిగతా చైన్స్ అయితే రాబోయే రోజుల్లో అయితే ఓపెన్ అవబోతున్నాయి. ఇప్పటికి ఎన్ని టికెట్లు బుక్ అయినాయి అయ్యా అంటే 2000 టికెట్లు అయితే ఇప్పటికే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు 10 గంటల లోపే 2000 టికెట్లు అయితే అక్కడైతే బుక్ అయితే చేసుకున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా నుంచి ఇంకా ఫుల్ లెంత్ ఆల్బమ్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అలాగే సినిమా ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ లోపే బుకింగ్స్ ఇంత ర్యాంప్ ఉన్నాయంటే రాబోయే రోజుల్లో ఇంకా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యే టయానికైతే నిజంగా బుకింగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అంటే యూకే లో ప్రీమియర్ షోలు అయితే వేస్తున్నారు. జనవరి 9th సినిమా అయితే అక్కడైతే పడిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా యుఎస్ బుకింగ్స్ విషయానికి వస్తే మరి కొద్ది రోజుల్లో అవి కూడా ఓపెన్ అవబోతున్నాయి. అంటే గేమ్ చేంజర్ సినిమా గురించి జనాలు ఎంతలా వెయిట్ చేస్తున్నారు ఈ బుకింగ్స్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. ఇదే ఊపులో సినిమా టీం అర్జెంట్ గా చేయవలసిన పని ఏంటయ్యా అంటే ఫుల్ లెంత్ ప్రమోషన్స్ అయితే అర్జెంట్ గా స్టార్ట్ చేయాల్సిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని December 21st అమెరికాలో చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పటి వరకు ఈ టీం అయితే సైలెంట్ గా ఉండకుండా ఈ లోపే ఫ్యాన్స్ కి గానీ అటువైపు ఆడియన్స్ కి గానీ ఏదైనా క్యూరియాసిటీ క్రియేట్ అయ్యే ప్రమోషన్స్ అయితే చేస్తా ఉంటే బాగుంటదని నేనైతే అనుకుంటున్నా. ఇంకా గేమ్ చేంజర్ సినిమా నుంచి తర్వాత రాబోయేది దోప్ సాంగ్. ఆ దోప్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తాయా అంటే December 2nd వీక్ తర్వాత ఆ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుందంట. కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. ఇంకా లేటెస్ట్ గా ఏమైనా అప్డేట్స్ వస్తే నేనైతే మీకైతే చెప్తాను. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.